మాస్ మహారాజా రవితేజ కొత్త తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అంటే గురువారం ఆగస్టు 15న 6 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే ఆగస్టు 15 ఆగస్టు 14 సాయంత్రం బుధవారం ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ 2 కోట్లు వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి 8 కోట్ల గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు టాకు రివ్యూస్ మిక్స్డ్గా వచ్చింది. ఇక రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 1.5 కోటి గ్రాస్ వచ్చింది. సరే, మూడో రోజు శనివారం హాలిడే ఏమన్నా పెరుగుతాయి అనుకుంటే ఆ రోజు కూడా 1.5 కోటి మాత్రమే వచ్చింది. అలా 3 రోజుల్లో 11 కోట్లు వచ్చిన సినిమా నిన్న సండే అడ్వాంటేజ్తో ఏమన్నా గ్రోత్ ఉంటుంది అనుకుంటే అస్సలు లేదు. కేవలం ఇంకా పడిపోయాయి కలెక్షన్స్. 1 కోటి మాత్రమే వచ్చింది ఆదివారం. అలా టోటల్గా 4 రోజుల్లో కేవలం 12 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇది చాలా దారుణం అని చెప్పాలి. పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి. డబుల్ స్మార్ట్, దానికి కలెక్షన్స్ లేవు, దానికి టాక్ బాగాలేదు. చిన్న సినిమా ఆ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇక తంగలానికి బాగానే ఉంది. ఇంకా హిందీ నుంచి చాలా 3 సినిమాలు ఉన్నాయి. ఇలా ఇంత కాంపిటీషన్లో సినిమా బాగానే ఉంది, నేను చూశాను. బట్ అయినా కలెక్షన్స్ లేవు. ట్రోలింగ్ చాలా నడుస్తుంది. ఈరోజు హరీష్ శంకర్ ఏమంటారు ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి క్లారిటీ ఇచ్చాడు. అయినా కానీ కలెక్షన్స్ అయితే లేవు. మరి ఈరోజు సోమవారం, ఈరోజు రాఖీ పండగ, ఈరోజు హాలిడే ఉంది పాక్షికంగా కొన్ని చోట్ల. మరి ఈరోజు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి. కష్టమే నాకు తెలిసి, ఎందుకంటే ఆదివారమే కలెక్షన్స్ లేవంటే ఇక సోమవారం కూడా ఉండవు నాకు తెలిసి. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు అయితే 31 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అన్ని కలిపి 31 కోట్లలో 7 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. మరో 24 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 24 కోట్లు అంటే 48 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకా కష్టమే సినిమాకి వచ్చిన టాకు కలెక్షన్స్ చూస్తుంటే. ఇక సినిమా డిజాస్టర్ కాబోతుంది అర్థమవుతుంది. టోటల్ రన్లో నాకు తెలిసి మరో 1 కోటో 2 కోట్ల షేర్ వస్తుంది. ఇక మిగతా ఆల్మోస్ట్ మినిమం 20 కోట్లు అయితే నష్టపోతున్నారు. బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి రవితేజకి, హరీష్ శంకర్కి. ఈ సినిమా అయితే బాగానే ఉంది, చూడొచ్చు ఒకసారి థియేటర్లో. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నాకైతే నచ్చింది సినిమా, బట్ జనాలకు నచ్చలేదు. ఏం చేస్తాం. అది మన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో కేవలం 12 కోట్ల గ్రాస్. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 31 కోట్లకు కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 24 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 24 కోట్ల షేర్ రావాలంటే 48 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రానంటే సినిమా కమర్షియల్గా డిజాస్టర్. రేపొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి, అప్పుడు చెప్పండి మీకు నచ్చిందో లేదో. ఖచ్చితంగా ఓటీటీలో పెద్ద హిట్ అవుతుంది ఈ మిస్టర్ బచ్చన్. ఓకే, బాయ్.